ఓం నమ శివాయ. ఈరోజు కామాక్షిపురంలోని సంజీవ ఆంజనేయ స్వామిలో నాగదేవత ప్రతిష్ట మరియు ధ్వజస్తంభము మరియు దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్టకు మమ్మల్ని ఆహ్వానించినందుకు గుడి సభ్యులు, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ శివయ్య అనుగ్రహము, ఆంజనేయ స్వామి దయ, అలాగే ప్రతిష్ఠించిన విగ్రహాలు అందరి కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఆయువు ఆరోగ్యాలతోటి ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓం నమో సాయినాథాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రామంతపూర్ కామాక్షిపురంలో 2004లో ఇక్కడ సంజీవాంజనేయ స్వామి విగ్రహాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్ఠించడం, 2005లో కాశీ విశ్వనాథ స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ఆ రోజు నుండి దేవాలయం దినదిన అభివృద్ధిగా కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులతో సహకారంతో దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి శివాలయం నిర్మాణం తర్వాత ధ్వజస్తంభనం ఏర్పాటు ఏదైతే అవుతుందో దాంతోనే శివాలయం అనేది పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ పరిపూర్ణము ఈరోజు ఆ పరమేశ్వరుడు కమిటీ సభ్యులకు, ఇక్కడ భక్తులందరికీ కూడా అవకాశం కల్పించి ధ్వజస్తంభ స్థాపనకు ఇవాళ శ్రీకారం చుట్టి స్థాపించడం జరిగింది. అదేవిధంగా పరమేశ్వరుని ముందు నందీశ్వరుడు కూడా దీనికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి నందీశ్వరుని కూడా ఈరోజు ప్రతిష్ఠించుకోవడం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి. కొంతమంది భక్తులు వారికి పూజ చేయాలంటే చాలా దూరం పోవడం జరుగుతుంది. కాబట్టి దాని ఆలోచనతో ఇక్కడ రెండు కూడా ప్రతిష్టాపించడం, సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠించడం, నాగదేవతను, జంట నాగులను కూడా ఇక్కడ కొంతమంది భక్తుల కోరిక మేరకు ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో భాగంగా మరి పరిపూర్ణంగా ఈ దేవాలయంలో అన్ని విగ్రహాలను పెట్టుకోవడం, ఈ రానున్న రోజుల్లో అందరి సహకారంతో, భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని చెప్పి మరి ఈ శుభ సందర్భంలో ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మాకు చాలా సంతోషంగా ఉన్నది అందరూ పాల్గొన్నటువంటి నాయకులకు, భక్తులకు అందరికీ కూడా. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు రామంతపూర్లోనే ఒక మొత్తం పండగ వాతావరణం తీసుకొచ్చారు కామాక్షిపురం వాళ్ళు. నిజంగా కూడా దేవుని సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఇంత మంచి సేవ అంటే ఉన్న గుళ్ళ అన్ని దేవుళ్ళని ప్రతిష్ఠించే ఒక మంచిగా అంటే ఈరోజు నాగదేవతలు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, నంది విగ్రహం కావచ్చు, ధ్వజస్తంభం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిష్ఠించి ఈరోజు కంప్లీట్గా గుడి అనేది మొత్తం కూడా కంప్లీట్గా చేసి పవిత్రతను పెంచిర్రు. కాబట్టి కామాక్షిపురం వాసులందరికీ కూడా, కమిటీ సభ్యులకు దీనికోసం ట్రై చేసిన అంటే ఏదున్నా కూడా ఒక పని చేయాలంటే దానికి చాలా శక్తివంచనలు కావాలి. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు ఇది సక్సెస్ఫుల్గా చేసిరంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ఒక రూమ్ వేద్దామంటే కూడా కష్టమే. అలాంటిది ఇంతమంది దేవుళ్ళని నిజంగా భక్తితోటి ఆ సంకల్పం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సంకల్పం ఉంది కాబట్టి ఈరోజు ఇవన్నీ కంప్లీట్ అయినాయి. అది కూడా మంచిగా ఒక శాస్త్రయుక్తంగా మంచిగా జరగటం, అందరు కూడా వచ్చి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు కాలనీవాసులకు కానీ, కమిటీ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు కామాక్షిపురంలో ఈ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మరి ఈ కమిటీ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడి, ముఖ్యంగా కృష్ణారావు కానీ, నాగరాజు కానీ, హనుమంతరావు గారు కానీ, మరి శంకర్ గౌడ్ గారు కానీ, మిగతా కాలనీ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గణేశ్చారి గారు క్షమించాలి కొన్ని పేర్లు మర్చిపోతే, ఎందుకంటే ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే
పెద్ద సమస్య కాదు. ముగ్గు పోసిన తర్వాత చాలామంది భక్తులు వస్తారు, దాతలు ఇస్తారు. నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా. ఆ నిర్మాణం జరిగిపోతుంది. నిర్మాణం జరిగి ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఉంటుంది గోస. ఎందుకంటే ధూపదీప నైవేద్యాలు, బ్రాహ్మణుల జీతభత్యాలు, కరెంటు బిల్లులు, ఈ నానా రకాలైనటువంటి సమస్యలు, చాలా సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు. భక్తులు బాగా వస్తే పర్వాలేదు, దేవాలయం మెయింటెనెన్స్ అంతా వెళ్తుంది. ఒకవేళ భక్తుల సంఖ్య తగ్గినప్పుడు, దాతలు తగ్గినప్పుడు సమస్యలు ఉంటాయి. అవి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. అది ఆర్థిక భారం మొత్తం కూడా వాళ్ళ మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నవి. అవన్నీ తట్టుకుంటూ కూడా ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని గత 20 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఈ కమిటీ సభ్యులందరూ కూడా బ్రహ్మాండమైన పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏది చేసినప్పటికీ కూడా ఇవన్నీ మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో భాగంగానే అందరం కలిసి కూడా దేవాలయ నిర్మాణాలు చేసిన, వేద పాఠన చేసిన, ఏది చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, ఏవి చేసినా అందరం కూడా మనం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా దేవాలయ కమిటీకి, ఈ వచ్చిన భక్తులకు అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సంజీవాంజనేయ స్వామి వారికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మనం ఇక్కడ ఇంత పండగ వాతావరణం చూస్తున్నాము అంటే కారణం 2004 సంవత్సరంలో 2002 సంవత్సరంలోనే మేమంతా 2000 సంవత్సరంలో మాలలు వేసుకోవడం జరిగింది. గణేశారి గారు, నేను, కృష్ణారావు గారు, శంకరరావు గారు అందరం కూడా అయ్యప్ప మాల దీక్షల్లో ఉన్నప్పుడు మేము దర్శనానికి పోవాలంటే చుట్టుపక్కల ఎక్కడ టెంపుల్ లిస్ట్ లేవు. ఒక అమ్మవారి టెంపుల్, పోసమ్మ టెంపుల్ ఒకటే ఉన్నది. అప్పుడు మేము పోతే దర్శనానికి పోవాలంటే పొద్దుగాలు లేచి పూజలు చేసిన తర్వాత దర్శనానికి పోవాలి అంటే వెంకటరెడ్డి నగర్ కానీ, ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ ఇట్లా తిరగడం జరిగింది. ఆ రోజుల్లో మాకు ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క కాలనీలో ఒక టెంపుల్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం పొద్దుగాలు లేచి మాలేసుకుని దర్శనానికి పోవాలంటే మనకు చాలా ఇబ్బందులుగా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మనం సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం కట్టుకుందామని మేము మాలలో ఉండి అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి ఆ రోజు ఏదైతే అనుకున్నామో ఆ కారణంగానే మేము అనుకుని ఆ మనసులో మాటని ఇదే బుచ్చిరెడ్డి గారికి, శ్రీనివాసారి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా కొద్ది రోజులు సరే చూద్దాంలే అన్న తర్వాత కూడా మేము దాన్ని బట్టి విక్రమార్కుడ పట్టిన పట్టు వదలకుండా పట్టుకొని ఈ కాలనీలో టెంపుల్ కావాలి, ఈ టెంపుల్ కట్టాలంటే అన్న మీ సహకారం కావాలి, మీకు అభ్యంతరం ఏంటి అనేది మేము ఆ రోజు మాట్లాడడం జరిగింది. తర్వాత వారు కూడా సరే దీనికి మేము ఓకే కట్టుకుందాం, కాకపోతే అది పబ్లిక్ స్థలం, పార్కులో ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం బేస్ చేసుకుని కట్టుకుని ఈ యొక్క కార్యక్రమంలోకి దిగుదామని ఆ రోజు 2004 సంవత్సరం అంటే ఓపెనింగ్ 2004, తర్వాత మేము మొదలెట్టింది 2002లో మొదలుపెట్టాం. అప్పుడు మనిషికింత వేసుకుని ఒక గుడిసె లెక్క కట్టుకుని ఒక సంజీవ ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చుకొని ఇక్కడ పూజలు మొదలుపెట్టి, భజనలు మొదలుపెట్టి, అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించుకుంటూ వస్తూ ఈరోజు ఈ పరిస్థితికి ఆ భగవంతుడు నిలబెట్టి ఎంతమందిని కవర్ చేసి ఇంతమందికి దర్శనాలు ఇచ్చి ఈ యొక్క కాలనీలో పండగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే రకంగా అందరూ కలిసిమలిసి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. కమిటీ వారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మనస్ఫూర్తిగా సేవ చేసుకోవచ్చు, భక్తులు కట్నాల కానుకలు సమర్పించుకోవచ్చు, మీ వంతు పూజలుగా మీరు చేసుకోవచ్చు. అందరూ కూడా కలిసిమలిసి చేసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు సంజీవాంజనేయ స్వామి దేవస్థానంలో 3 రోజుల నుంచి హోమం కార్యక్రమాలు జరిగినవి మరియు గణపతి హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, నాగదేవత హోమము, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత, దత్తాత్రేయ స్వామి, నందీశ్వరుడు, ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఈ కార్యక్రమానికి 3 రోజుల నుంచి చాలా బ్రహ్మాండమైన పూజలు భక్తులతో చాలా బ్రహ్మాండంగా జరిగినవి. దీనికి అనుగుణంగా ఈరోజు యంత్ర ప్రతిష్టాపన ఈరోజు జరిగింది 9:11 నిమిషములకు. దీనివల్ల చాలా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉంటారని చాలామందికి
సంతోషంగా ఉండాలని ఈ దేవుని కోరుకుంటూ ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. కావున భక్తులు రండి, మీరు అందరూ పూజలు చేసుకొని ఈ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇట్లు ఈ గుడికి సహకరించినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదములు. అందరికీ గుడి తరపున, కమిటీ తరపున ధన్యవాదములు తెలుపుకుంటూ మీ అందరికీ ఈ దేవుని ఆంజనేయ స్వామి, శివాలయము, నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఎల్లవేళలా ఈ యొక్క దేవుణ్ణి కోరుకుంటున్నాము. మా ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇందులో చాలామంది సహాయం చేసినటువంటి వారికి ఆ స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కామాక్షిపురంలో ఆంజనేయ స్వామి టెంపుల్ 2004లో ప్రతిష్ఠించబడ్డది. తర్వాత 2005లో మరి శంకరుని విగ్రహం లింగం ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈరోజు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన కోసం హనుమంతరావు గారు మరి పూనుకొని ఈ కార్యాచరణలో బాగా స్ఫూర్తిని తెచ్చి మరి ప్రాంతం అంతా కూడా ఒక జయశ్రీమ నినాదంతో తీసుకొచ్చే రకంగా మరి ప్రాంతంలో నిజంగా మరి పెద్ద కార్యక్రమం చేపట్టడం వారికి నిజంగా కూడా వారి కార్యవర్గాన్ని అందరూ కూడా మొత్తం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యాచరణ భగవంతుని సంతాపం ఉండి మరి ఆ భగవంతుని సన్నిధిలో మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అవుతుందో, మనశ్శాంతి కోసం చేసే కార్యక్రమం అవుతుందో అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని మరి అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే రకంగా ముందు పోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాయి. Like and subscribe Eagle Media Works.